హాయ్ వ్యూయర్స్, ఈరోజు మసాలా నూడిల్స్ ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా నూడిల్స్ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అందుకు కావాల్సినవి కొత్తిమీర, పుదీనా, క్యారెట్ ముక్కల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా అలాగే స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమోటా, పచ్చి బఠానీలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా నూడిల్స్ ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయల ముక్కలు వేసేసుకున్నాము. ఉల్లిపాయల ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు ఫ్రై అవ్వాలి బాగా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తొందరగా ఉడికించుకోవడానికి కొంచెం సరిపడినంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయి. ఇవి మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో టేస్ట్ కోసం 1 స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి, క్యారెట్ ఆల్రెడీ స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేస్తున్నాము. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో పచ్చి బఠానీ ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నాము. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఉడికే వరకు మూత పెట్టుకుందాము. ఈలోపు మనం ఎగ్స్ ఇవన్నీ మనం ఫ్రై చేసేసుకుందాము. ముందుగా ప్యాన్లో ఆయిల్ కూడా వేసుకున్నాము. ఒక 2 ఎగ్స్ కూడా తీసుకున్నాము. ఇలా ఎగ్స్ ఇలా వేసేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న నూడిల్స్ కూడా వేసేసుకున్నాము. మొత్తం కలిపేసుకోవాలండి. సో మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఇందులో గరం మసాలా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. స్పైసీగా కూడా చాలా టేస్టీగా బాగుంటాయి. ఇందులో మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ ఫ్రై లాగా చేసుకున్నాం కదా, కలిపేసుకుందాము. సో మన మసాలా నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. సో ఇదండి, ఎంతో టేస్టీగా స్పైసీగా మసాలా ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.